13th ఇంగ్లీష్ టెట్ సిలబస్లో 13th టాపిక్ ఎనగ్రామ్స్. ఎనగ్రామ్స్ అనే టాపిక్ ఏ లెసన్లో ఉందంటే ఫోర్త్ లెసన్లో 108 పేజ్ నెంబర్లో ఉంది. 108 పేజ్ నెంబర్లో ఉంది. ఎనగ్రామ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఎనగ్రామ్స్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద అండర్లైన్స్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వేస్ట్ అండర్లైన్ చేసిన వర్డ్ ఇచ్చున్నారు. ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ. వేస్ట్ అనే వర్డ్ ఎలాగ అరేంజ్ చేస్తున్నారంటే వీ కెన్ మేక్ ఏ న్యూ వర్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. వేస్ట్ అనే వర్డ్ న్యూ వర్డ్ వర్డ్ ఈజ్ ఎలాగ ఫామ్ అయ్యిందంటే స్వీట్, SWEET స్వీట్గా చేంజ్ అయింది. ఇక్కడ ఇచ్చిన చూడు లెటర్, ఈ లెటర్ సేమ్ ఉన్నాయి. W ఉంది, S ఉంది, E ఉంది, A ఉంది, T. కానీ లెటర్ రిపీట్ కాలేదు. సేమ్ లెటరు కానీ అరేంజ్మెంట్ చేంజ్ అయ్యింది. వేస్ట్ ఏమైంది, స్వీట్గా చేంజ్ అయ్యింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు చూడండి. ఎర్త్ ఇచ్చినారు. ఎర్త్ని ఎలాగ రాయొచ్చు, హార్ట్గా రాయొచ్చు. HEART హార్ట్. సేమ్ లెటర్ HEART. లెటర్స్ చేంజ్ అయ్యాయి, న్యూ వర్డ్ ఫామ్ అయింది. అట్లాగా ద వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ ద ఎనగ్రామ్ ఆఫ్ ద వర్డ్ ఎర్త్ నుంచి ఎలా వచ్చింది, హార్ట్ వచ్చింది. మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే దీని యొక్క డెఫినేషన్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఈజ్ ఏ వర్డ్ ఫార్మ్డ్ బై rearranging all the letters of the given word. The new word gets formed by using each letter only once. వన్ టైమే వచ్చింది ప్రతి లెటర్ కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడు. కేర్ని రేస్, లైవ్ని ఎలీవ్, టీని ఎలా రాశారు, ఈట్ అని రాశారు. EAT. ఆ లెటర్స్ ప్లేస్ చేంజ్ అయ్యాయి, న్యూ వర్డ్ ఫామ్ అయింది. లెటర్స్ వన్ టైమే వచ్చింది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూసినట్లయితే 109 పేజ్ నెంబర్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. ఫైండర్ని ఎలా రాసుకోవచ్చు, ఫ్రెండ్, FRIEND ఫ్రెండ్లుగా రాసుకోవచ్చు. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లాగా ఫ్రెండ్ అనే మీనింగ్ ఇక్కడ ఇచ్చినారు చూడండి. వన్ హూ హెల్ప్స్ వెన్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్. మనం ఏమన్నా ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేసేది ఎవరు, ఫ్రెండే కదా. దానికి తర్వాత స్వింగ్ని ఎలా రాశారు, వింగ్స్ రాశారు. వింగ్స్ అంటే థింగ్స్ దట్ హెల్ప్ బర్డ్స్ టు ఫ్లై. బర్డ్స్ ఎలా ఫ్లై అవుతాయంట, వింగ్స్ ద్వారా, రెక్కల ద్వారా ఫ్లై అవుతాయి. గార్డెన్ ఎలా రాశారు, డేంజర్ కూడా ఇది వన్ వర్డ్ ఉంది కదా. ద సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది చూడు. ఎనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్. సేఫ్ కానిది ఏంది, డేంజర్. డస్టీని ఎలా రాసుకోవచ్చు, స్టడీ. యు గో టు స్కూల్ టు డూ దిస్. స్కూల్కి వెళ్తే ఏం చేస్తావు అంటే స్టడీ, చదువుకుంటాం. ఆర్ట్స్ని ఎలా రాసుకోవచ్చు, స్టార్స్. we see them in night sky. నైట్ టైం చూసేది ఏంది, కనిపించేది ఏంది మనకి, స్టార్స్. ఇది 4th లెసన్లో ఉంది ఎనగ్రామ్స్ అనే టాపిక్. అది సింపుల్ ఏంది, వర్డ్స్ అనేవి వన్ టైమే ఫామ్ అవుతాయి, లెటర్స్ అనేవి వన్ టైమే ఫామ్ అవుతాయి, వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. అదే లెటర్స్ వన్ టైమే లెటర్స్ రీఅరేంజ్ అయ్యి న్యూ వర్డ్గా ఫామ్ అవుతుంది. ఇది ఈ టాపిక్. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.